జి సుధాకర్ రావు, మెడికల్ షాపు. ఏం లేదు, బిజినెస్లు లేవు 2 నెలల నుంచి. గవర్నమెంట్ సరిగ్గా లేదు, ఎవడికి పని లేదు. పని ఉంటేగా కొనేది, ఎవడైనా వ్యాపారం చేసి వ్యాపారం అడిగినంగా ఏది వ్యాపారం లేదు, రాజధాని లేదు. ముందు బ్యాన్ అన్నాడు, ముందు ఆడే అమ్ముతున్నారు. మధురానగర్లో మాకు ఇక్కడ రావడానికి ఎవడు అద్దెలకు రావట్లేదు, ఇల్లు ఖాళీలన్నీ. ఆ గేటు ఎఫెక్టు, ఆ పక్క అండర్ బ్రిడ్జి ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది, పూర్తి అవ్వలేదు. అది మెయిన్ బిజినెస్ల ఎఫెక్టు. మాకే కాదు, ఎవరికి లేవు. సంక్షేమ పథకాలు ఎవరికి ఏం రావట్లా. అంతా వాళ్ళ అనుకూలమైన వాళ్ళకి, చక్కగా వాళ్ళ గృహసారథులు చెప్పిన వాళ్ళకే ఇస్తున్నారు. అది కరెంటు బిల్లు మాత్రం ఈ నెల 1950 అసలు బిల్లు వచ్చింది. దాని యాడ్స్ కలిపితే 2650 కట్టాం. 2650 కట్టాం. అన్నీ అలాగే ఉన్నాయి, షాపులు ఇళ్ళు ఏమైనా. కరెంటు బిల్లు అది. రాజధాని లేదు. 3 రాజధానులు కడతానంటే ఎవడో నద్దన్నాడా ఏంటి? కట్టొచ్చుగా మరి. వైజాగ్లో ఒక బిల్డింగ్ అని కట్టాడా, కర్నూలులో కట్టాడా, ఈజీవాళ్ళలో కట్టాడా? ఎక్కడన్నా 3 రాజధానులు అనేది అంత మాయ. ఎందుకంటే షో అది ఏం చేయలేక ఏదో ఒకటి చేసి 3 రాజధానులు 4 రాజధానులు అని షో చేస్తున్నారు. అసలు ఎక్కడన్నా మన రాష్ట్రం పుట్టిన తర్వాత గవర్నమెంట్ ముందు అమ్మడం ఎప్పుడన్నా ఉందా? గవర్నమెంటే ముందు అమ్ముతుంది. ఒక క్వార్టర్ 60 రూపాయలది 200 అమ్ముతున్నారు. అది అసలు మెయిన్, అది ఎఫెక్ట్. వచ్చిన డబ్బులన్నీ పని లేదు. ముందు ఇసుక ఏమో 40,000 లారీ. అది డెవలప్మెంట్ అసలు లేదు. డెవలప్మెంట్ ఏముంది చెప్పండి? పలాని కట్టామని చెప్పండి. 400 పెట్టి 400 కోట్లు పెట్టి పీడబ్ల్యూ గ్రౌండ్లో ఆ విగ్రహం అవసరమా? ఎవరైనా సరే అంబేద్కర్ గారు పెట్టాల్సు. రాజధానిలో 60 ఎకరాలు 100 ఎకరాలు ఇచ్చారు దానికి, శృతివనానికి. అక్కడ కట్టొచ్చుగా. వద్దనేది ఎవరు కట్టొద్దని. ఇంకా అక్కడైతే పిల్లలు వెళ్ళి చక్కగా చూస్తారు. పర్యాటక కేంద్రం డెవలప్ అవుద్ది. కృష్ణానది ఒడ్డు అన్నీ బాగుండేది కదా. ఏం ఉండదు, బిజినెస్లు లేవు, ఎవడేది ఉండదు ఈసారి. అందుకే వాళ్ళు కూడా ఎటా గెలవాలని చెప్పి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు జనాల దగ్గరికి. అది ఇప్పుడు రావట్లేదు, ఇంకా రాలా, ఇంకా మొదలవ్వలేదు. హామీలు ఏం లేదు. ఇంకా హామీలు ఇచ్చినా వాళ్ళకి ఎవరు ఓటేరు. అవన్నీ జనాలకి బాగానే వెళ్తున్నాయి, వెళ్ళిపోతుంది కూడా ఆల్రెడీ. ముందు రేట్లండి, ఇసుక మద్యము, మెటీరియల్ అన్నీ బాగా రేట్లు పెరిగిపోయినాయి. ఎవడు పని చేయట్లేదు. పని లేదు. ముందు పనికి వెళ్దామంటే పని చేసుకునే పని ఉంటే కదా డబ్బులు వచ్చేది. అది మెయిన్. రాజధాని లేదు. ఇంతకుముందు ఎంతమంది పగలు రాత్రులు తేడా లేకుండా పని చేసేవాళ్ళు పనివాళ్ళు. ఇక్కడ అంతా పనివాళ్ళే. మార్పుల పని మామూలుగా ఏసీలు అవి చేసేవాళ్ళు. ఎవడికి పని లేదు ఇప్పుడు. అది మెయిన్. అందుకనే వాళ్ళే గెలుస్తారు. ఈయనకి అంత లేదు, ఇంక అయిపోయింది. అది రైతులకు లేదు. ఒక రైతుకని కాదు, ఎవరికి ఏది లేదు. అసలు డబ్బులు కాదు కదా. వాళ్ళ ముందు గవర్నమెంటే ముందు అమ్మడం అది చాలా తప్పు. అది 100% మారాలి. మారకపోతే అందరం తెలంగాణ లేకపోతే మెడ్రాస్కో లేకపోతే బెంగళూరు వెళ్ళిపోవడమే. అందరు రెడీగా ఉన్నారు వెళ్ళిపోవడానికి. మారితే మాత్రం ఎవడు ఉన్నాడు ఇక్కడ. వాళ్ళే మరి వద్దు ఓటేద్ది అంటున్నారుగా. మనం ఏమిద్దండి ఏంది? ఇంకా యూత్గా అసలుకి 20 years నుంచి 40 years లోపల ఎవడు ఓటేయడు తెలిసినాడు. అది ఎవరికైనా డబ్బులు వేసినా అవి దేనికి ఉపయోగపడట్లా. ఆటోలో 10,000 ఎత్తున్నాడండి, సాయంత్రం బార్కి వెళ్ళి 10,000 తాగేస్తున్నాడు. వాడికి 10 మంది ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఇంక 2,000 3,000 అదనంగా ఖర్చు పెడుతున్నాడు. దానివల్ల ఉపయోగం ఉండదు. ఆటో వాళ్ళకి అది ఇవ్వాల్సిన ఆటో డ్రైవర్కి వేయండి. ఆటో ఓనర్కి డబ్బులు ఎవడేమన్నాడు? డ్రైవర్కి ఇవ్వండి. ఎవరికైనా ఆటోకు ఉపయోగించుకుంటాడు. ఆటో ఓనర్కి డబ్బులు వేసేది ఏంది? అది కిరాయి. ఇప్పుడు మామూలుగా జనరల్గా ఆ డ్రైవర్కి వేసినా అర్థం ఉంటుంది, ఏదైనా ఉంటుంది. అంతే. ధరలు ఒకటి విపరీతంగా పెరిగిపోయినాయి. రైస్ 70 రూపాయలు ఏంటండి మరీ దారుణంగా. అదే మామూలుగా స్టార్టింగ్ 70-85 రూపాయలు. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కాదు, 2029 తర్వాత ఇస్తే అనుభవం ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్రాన్ని ముందు గాల్లో పెట్టాలి. రాజధాని ముందు పోలవరం పూర్తి చేసుకోవాలి. రాజధాని అమరావతి ఉంటుంది. వాళ్ళు వస్తే ఈయనైతే 3 మీదనే ఉంటాడు. ఇంకా 3 అది ఏది అవ్వదు. అది మొత్తం అసలు వైజాగ్ని ఎవరు డెవలప్ చేయవసలేదండి. వరల్డ్ వైడ్ నెంబర్ 1 సిటీ అది.
స్టేట్ వేడి, ఇండియా వేడి కాదు, వరల్డ్ వేడి నెంబర్ 1 సిటీ అది. వైజాగ్ ఆ బ్రాండ్ని ఎవడు ఏం చేయలేడు. ఈయన వచ్చి ఆడికెళ్ళే చేసేది లేదు, ఏముండదు.